నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు జర్నలిస్ట్ జగద్దేవ్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, బడ్జెట్ మొన్న సాటర్డే అట్టహాసంగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మనకి ఒక్కసారి బ్యాక్ ఎండ్లోకి వెళ్దాం. అంటే ప్రీవియస్ బడ్జెట్స్ ఒక ఎక్కువ కాదు, 2023 నుంచి 2024, 24-25 తీసుకుంటే 23-24 బడ్జెట్ 14% ఎక్స్ట్రా చేసి 24-25 బడ్జెట్ 2,69,000 వరకు కూడాను మనకి పైచీలకు బడ్జెట్ ప్రవేశపెట్టడం అయింది. ఇక్కడ మనకి ఇప్పుడు 25-26 బడ్జెట్ పెరుగుతుంది. బడ్జెట్తో రాష్ట్రం ప్రతిసారి బడ్జెట్లో లెక్కలు పెరగటంతో ఇంకొక శ్రీలంకగా ఆంధ్రప్రదేశ్ మారబోతుంది అని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సూపర్ సిక్స్కి ఎటువంటి కేటాయింపులు, అంటే అనుకున్నంత మేర కేటాయింపులు ఇవ్వకుండా 25-26 బడ్జెట్ 3.22 లక్షల కోట్లతో రిలీజ్ చేసింది గవర్నమెంట్. దానికి ఆమోద ముద్ర కూడా పడింది. సో ఒక్కసారి దాదాపు అంటే 14%కే ఎక్కువ అనుకున్న దీంట్లో దాదాపు 35-36% ఎక్కువగా ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు శ్రీలంక కానీ ఇంకేదే దేశం అవ్వట్లేదంటారా ఆంధ్రప్రదేశ్? ఓకే, ఫస్ట్ థింగ్ మీరు ప్రీవియస్ బడ్జెట్తో కంపేర్ చేశారు కాబట్టి చెప్తాను. హ్యూమన్ సైకాలజీ ప్రతిది కూడా పక్కోడితో కంపేర్ చేసుకుంటాను. సో ప్రీవియస్ బడ్జెట్లో మీరు అన్నట్టు ఆ 2 lakhs చేంజ్ ఏదైతే బడ్జెట్ ఉందో దాంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సెక్రటరియట్లో 32 శాఖలు ఉంటాయి ప్రభుత్వ పరిధిలో. ఈ 32 శాఖలు కాకుండా దానికి మళ్ళీ సబ్ శాఖలు కూడా ఉంటాయి. వీటన్నిటికీ ఒక్కొక్క శాఖకి సంబంధించి కేటాయింపులు చేసుకుంటూ వెళ్తే మీరు అన్నట్టు 17% పెరిగిందో, 20% పెరిగిందో, 33% పెరిగిందో, వాట్ ఎవర్ ఇట్ మే బి, కేటాయింపులు ఒక్కొక్క దానికి జరగాలి. సో అలా జరగకుండా ఏం జరిగింది, గత బడ్జెట్లో గత ప్రభుత్వంలో కేవలం బడ్జెట్ రిలీజ్ చేయడం వరకే కేటాయించి మిగతాదన్నీ కూడా ఒకే వైపు మళ్లించారు. ఫైనాన్స్ శాఖ కింద కేటాయించారు సమ్మెక్స్, దాన్ని ఇటు దారి మళ్లించడం, పంచాయతీరాజ్ ఇటు మళ్లించడం, ఆఖరికి దేవుని హుండీలోంది కూడా తీసుకొచ్చి మళ్లించారు. దేనికి? కేవలం పథకాలకి, నవరత్నాలు అనే పథకాలకి గత ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దేవుడి హుండీ కూడా అండర్లైన్ దిస్ మ్యాటర్. తిరుపతి హుండీలో ట్రిప్కి అన్నగారు వెళ్ళి దర్శనం చేసుకొచ్చి 700 కోట్లు, 800 కోట్లు, 1200 కోట్లు, మీరు కావాలంటే ఒక్కసారి లెక్కలన్నీ చూడొచ్చు. అవన్నీ తీసుకొచ్చి కేవలం పథకాలకే కేటాయించారు. అమ్మఒడి, నాన్నబడి, భరోసా, ఆ భరోసా, ప్రతిదీ, ఆటో డ్రైవర్, నాయి బ్రాహ్మణులకి, చర్చ్ ఫాదర్లకి, ఒకటి కాదు అందరికీ. సో మిగతా శాఖలకి కేటాయించినవి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ అన్నట్టు అలాగే ఉండిపోయాయి కదా. సో ఇదంతా గత ప్రభుత్వంలో విధ్వంసం అనుకోవాలా, లేదంటే విచ్చలవిడితనం అనుకోవాలా, లేదంటే నిర్లక్ష్యం అనుకోండి, ఏదైనా కానీ పట్టించుకోవడం జరగలేదు. సంక్షేమమే పరమావధి అంటారు అంతే. సో అలాగ జరిగినప్పుడు ప్రజలకి, ఎస్పెషల్లీ ఓటర్లకి కూర్చోబెట్టి తినరా అన్నట్టుగా చెప్పారు. పోనీ ఇంత జరిగితే ఈ అన్ని 4 సంవత్సరాల బడ్జెట్ని ఒకసారి వాళ్ళు తీస్తే, అంటే ఒకటి కరోనాలో పోయింది అవలేదన్నారు, ఈ 4 సంవత్సరాల బడ్జెట్ కూడా తీస్తే ప్రజలకి ఓన్లీ సంక్షేమం కింద 1,70,000 కోట్లు కేటాయించారని చెప్పారు. సో కాగ్ నివేదిక కానీ నీతి ఆయోగ్ వాళ్ళు కానీ వేరేనా ఇస్తే అవి చూసింది మాత్రం కేవలం 92,000 కోట్లు మాత్రమే ప్రజలకు రీచ్ అయ్యాయి. సో రిమైనింగ్ 78,000 కోట్లు ఏమయ్యాయి అనేది తెలియదు. మిగతా శాఖలు కూడా దీనికే డైవర్ట్ చేశారన్నారు. అలాగే లిక్కర్, ఇసుక, ఇవన్నీ కూడా మోనోపలిగా ఒకటికే కేటాయించడం జరిగింది. దట్టు వితౌట్ యూపీఐ, వితౌట్ క్యూఆర్ కోడ్, వితౌట్ స్వైపింగ్, ఏమీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమీ లేకుండా ఓన్లీ క్యాష్ అండ్ క్యారీతోనే జరిగాయి. వాటన్నిటికీ లెక్కలు లేవు, ఒక జిఎస్టీ లేదు, ట్యాక్స్ లేదు, ఏమీ లేదు. ఈ అంత సొమ్ము కూడా ఎటు వెళ్ళిందంటే బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గత బడ్జెట్తో మీరు కంపేర్ చేశారు కాబట్టి ఆ బడ్జెట్ని అసలు తలుచుకోవద్దు. తలుచుకుంటే మళ్ళీ మనకే పూనకాలు వచ్చేస్తాయి, భయంకరంగా ఉంటుంది. ఇకపోతే ప్రజెంట్ బడ్జెట్ మీరు అన్నట్టు 3,22 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు.
సో ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ 8 నెలలు 9 నెలలు అవుతుంది. వీళ్ళు మొదటి నుంచి కూడా అభివృద్ధి, రెవెన్యూ జనరేట్ చేయాలి, అమరావతిని రాజధానిగా కాపాడుకోవాలి అనే కాన్సెప్ట్లోనే ముందుకెళ్తున్నారు. ఒకవైపు విపక్షం వాళ్ళు, ప్రతిపక్షం అని కూడా అనకూడదు ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి, ఈ విపక్షం వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇంకా దాడి చేస్తున్నప్పటికి కూడా వాళ్ళని ఏమీ పట్టించుకోకుండా వీళ్ళ పని వీళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు. దావోస్ వెళ్ళారు, సింగపూర్ వెళ్ళారు, ఇంకొకటికి వెళ్ళారు, యుఎస్ వెళ్ళారు. ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? లెట్ కంప్లీట్ అలా వెళ్ళారు, వచ్చాయని అంటున్నారు. ఇంకా దానికి పేపర్ మీదే ఉంది కానీ దానికి ఆచరణ వరకు ఇంకా రాలేదని మొదలు పెట్టారు. ఓకే మీరు అన్నట్టు. ఇకపోతే నిన్న బడ్జెట్ ప్రసంగంలో కూడా పయ్యావుల కేశవ్ గారు ఏమని ఎత్తుకున్నారు తెలుసా? రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు హిరోషిమా నాగసాకియా మీద ఏదైతే బాంబు దాడి జరిగిందో అటువంటి జపాన్ దేశం కూడా అమెరికా పెద్దన్న దేశం ధీటుగా టెక్నాలజీ పరంగా అభివృద్ధి పరంగా మళ్ళీ నిలబడగలిగిందంటే ఆ మానసిక స్థైర్యము, ఆ ధైర్యంతోనే మరలా ముందుకొచ్చింది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నాకు సూచనల ప్రకారం మరలా అదే ధైర్యంతో నేను బడ్జెట్ రాయడం మొదలు పెట్టానని చెప్పాడు. చెబుతూనే ప్రతిదీ మైనస్సే, ప్రతిదీ లోట్లోనే ఉంది. అవును, ఏది కనీస మౌలిక సదుపాయాలు అంటే తాగునీరు గాని, సాగునీరు గాని, రోడ్ల విషయంలో గాని దేనికి కూడా ఎక్కడ ఏమీ కేటాయించలేదు. అవును, ఈవెన్ ప్రశాంత్ కిషోర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి స్టాటికల్ మేనేజర్ గా చేసినప్పుడు కూడా ఆయన అదే చెప్పాడంట, ముందు మీరు రోడ్స్ వేయండి, రోడ్స్ వేసి ఒక్కొక్కటి చెప్పాడంట. రోడ్స్ తర్వాత నెక్స్ట్ ఒక్క సంక్షేమమే కాదు మిగతా వాటికి కూడా కేటాయించి అని చెప్తే వీళ్ళు పట్టించుకోలే, నా సంక్షేమంతో నిలుస్తుంది. బట్ ఆయనకి ఏదో క్లాష్ వచ్చింది, బయటకు వచ్చేసాడు. సో ఇక్కడ ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేశారంటే ముందు మొన్న నవంబర్ వరకు 7,000 కిలోమీటర్ల రోడ్లు మరమ్మతులు చేశారు. అవునా? అదే రోడ్ల మీద వర్షం పడితే ఇప్పుడు నాట్లేయడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు, ఒప్పుకుంటాను. అయితే ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అరకు, పాడేరు వెళ్ళినప్పుడు అక్కడ రోడ్ల పరిస్థితి చూసి అక్కడ వేసినప్పుడు, సో ఈ మిగతా వేసిన రోడ్లన్నీ కూడా వదిలేసి, ఎలాగో అది కొండ ప్రాంతం కదా, అది ఇప్పుడు కాంట్రాక్టర్లు ఎవరైతే ప్రభుత్వ శాఖ అధికారో చీఫ్ సెక్రటరీ లేదా దాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ అంటారు, వాళ్ళు ఉండే బిల్లు టెండర్ ఇస్తే ఇస్తారు. దాని తర్వాత కాంట్రాక్టు వాడు కొంత మిగిల్చుకోవాలని కింద సూపర్వైజరు, దాని కింద మేస్త్రులు, వీళ్ళందరూ ఆమ్యామ్యాలు కొంత ఉంటాయి. సో ఇట్లా వేస్తున్నప్పుడు అక్కడ కొండ ప్రాంతం వాడి దగ్గర కొన్ని దగ్గరలో మీరు అన్నట్టు నాట్లు వేసుకునే పరిస్థితి కూడా, రోడ్లు వేసా కూడా మళ్ళీ నాట్లు వేసే పరిస్థితి వచ్చింది కొన్ని ప్రాంతాల్లో. రోడ్లు వేసిన తర్వాత కూడా వచ్చి 6-7 నెలలకే రోడ్లు పాడైపోయేంత హీన స్థితిలో రోడ్లు వేస్తూ ఉంటే గవర్నమెంట్ ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చుంది? మరి అదే కదా, ఇక్కడ సగటు ఓటర్కి, సగటు టీడీపీ కార్యకర్త కూటమి కార్యకర్తకు కూడా కడుపు మండేది ఇక్కడే. విషయం ఏంటంటే 3 నెలల కిందట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక గుంటూరులోనో ఎక్కడ ఏదో జిల్లాకి వెళ్ళి అక్కడ ఎస్పీ మీద సీరియస్ అయ్యారు. ఆ న్యూస్ మనం చూసాం, పక్కన పెట్టండి. మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీసులో ఫైల్స్ స్టోర్ రూమ్ కాలిపోయింది, ఓన్లీ ఫైల్ స్టోర్ రూమే కదా. అది కాదు ఫైల్ స్టోర్ రూమ్ లో కాలిపోతాయి, ఎందుకంటే ఫైల్సే కాబట్టి మెయిన్ కాదు అది, అవన్నీ కూడా భూపత్రాలకు సంబంధించిన కబ్జాకు చెందిన పత్రాలు ఉండే స్టోర్ రూమ్ అది. అవును, కబ్జాలు రీసెంట్ గా మళ్ళీ చేసుకోవాలి, మళ్ళీ కబ్జాలు చేసుకోవాలంటే ఈ కబ్జాల పేపర్లు ఉండకూడదు కదా. సో ఆటోమేటిక్ అలా ఎందుకు అనుకుంటారు? గత కబ్జాలని కూడా మాఫీ చేయడానికి వీళ్ళు సృష్టించుకున్న పత్రాలే ఒరిజినల్ చెప్పుకోవడానికి అక్కడ కూడా లేకుండా చేస్తేనే కదా ఈ ఒరిజినల్ చెప్పడానికి అవుతుంది. మరి స్టోర్ లో ఉన్నవి కాల్ చేస్తేనే కదా వీళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ చెప్పడానికి అవుతుంది. అదేనండి నేను అంటున్నా, స్టోర్ లో ఉన్నవి ఇప్పుడు అలాంటప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే కాల్ చేయాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలే స్టోర్ రూమ్ లో పేపర్లు అంటే ఏంటి అర్థం? అదే చెప్తాను, మీకు ఎలా అర్థమైందో తెలియదు కానీ నాకు అర్థమైంది ఏంటంటే సెక్రటేరియట్ లో కూడా 2 నెలల గవర్నమెంట్ ఫామ్ అయిన 2 నెలల తరువాత కూడా కొన్ని ఫైల్స్ మాయమయ్యాయి. ఇప్పుడు సగటు సగటు ఓటరు మీకు అర్థమవుతుందా? సగటు కూటమి కార్యకర్త మండిపడేది కూడా ఇక్కడే. అసలు ఎందుకు వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పటికీ గత ప్రభుత్వం నేను అడుగుతున్నా, కూటమి ఇదే కాదు, సెక్రటరియేట్ అంటే సెక్యూర్డ్ గా ఉండాల్సిన ప్లేస్ లో
ఫైల్స్ మాయమయ్యాయి అంటే అంత దీన ఆ files స్థితిలో ఏవి? ఉందా ఆ files సెక్యూరిటీ వ్యవస్థ? ఆ ఫైల్స్ ఎప్పటి ఫైల్స్ అవి? అది మీరు క్వశ్చన్ చేయట్లేదే. ఏదైనా సరే అది ఎప్పటి ఫైల్స్ అనే దానికన్నా సెక్యూరిటీ బలమైన అదే చెప్తున్నాను. ఇప్పుడు ప్రతిదానికి రాజు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూడడం. గ్రౌండ్ లెవెల్ వెళ్ళి చూడక్కర్లేదు, దాని మీద తక్షణ కర్తవ్యం తక్షణ చెయ్యాలి. చర్యలు తీసుకోవాలి. అదే అంటే నేను మీకు ముందు ఇవన్నీ చెప్పే ముందే, మీరు ఈ క్వశ్చన్ వేయక ముందే నేను 2-3 ఎగ్జాంపుల్ చెప్పాను. పవన్ కళ్యాణ్ ఒక ఎస్పీ మీద సీరియస్ అయ్యారని, లోకేష్ అయితే ఒక అధికారి మీద సీరియస్ అయ్యారని. అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ గత ప్రభుత్వానికి ఫేవర్ గా పనిచేసే అధికారులు ఉన్నారు. ఇప్పుడు ఆ ఫేవరిజమే ఇక్కడ బడ్జెట్ లో కూడా లెక్కల్లో మార్పులు అంటారా? ఏ ఫేవరిజం? దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, ఫేవరిజం అనేది గత ప్రభుత్వానికి ఇంకా ఫేవర్ గా చేసే అధికారులు ఉన్నారు. ఇప్పుడు రోడ్లు వీళ్ళన్నది ఏంటంటే ఎవరైతే ఫేవర్ గా రోడ్లు నాట్లేసే స్థితికి వచ్చాయి అంటే ఇప్పుడు గత ప్రభుత్వానికి సంబంధించిన మనుషులే ఉన్నారు. సో ఈ ప్రస్తుత ప్రభుత్వం మీరు చెప్పేది ఎలా ఉందంటే ప్రస్తుత ప్రభుత్వానికి అసలు ఏది అంటే ప్రస్తుత ప్రభుత్వానికి మాట రావాలి అని చెప్పి ప్రస్తుత ప్రభుత్వానికి మాట రావాలి సగటు కార్యకర్త కూడా కోప్పడేది, సీరియస్ అయ్యేది ఇందుకే. ఎవరెవరైతే నోటుకొచ్చినట్టు వాగి అన్ని రకాలుగా అవమానం చేశారో వాళ్ళందరూ ఇప్పటికీ కూడా దర్జాగా బయట తిరగగలుగుతున్నారు, దర్జాగా ఉండగలుగుతున్నారు. అంటే ఏంటి? వాక్ స్వాతంత్రం ఉందండి. ఇప్పుడు మీరు ఒక మాట పడ్డారు అంటే ఆ మాట నేను పడ్డాను, ఆ మాటకి నేను రెక్టిఫై చేసుకుంటా, నేను అది కాదు నిరూపించుకునే బాధ్యత మీది. ఇప్పుడు నేను ఒక మాట మిమ్మల్ని అన్నాను, అట్రాసిటీ కేసులు అనుకుని ఉంటే అడ్డం ఉందా? వాక్ స్వాతంత్రం హక్కు నా పరిచయం, నా చనువు నీ ముక్కు కొనవరకే. మీ ముక్కులో వేలు పెట్టి కెలుపుతారంటే ఒప్పుకోదు అది. వాక్ స్వాతంత్రం హక్కు అంతవరకే. సో వాక్ స్వాతంత్రం హక్కు అని చెప్పి నోటుకొచ్చినాడు మాట్లాడి చేసిన తర్వాత మీరు అన్నట్టు నిజంగా ఈ నాట్లు పడే రోడ్లు వరకు వస్తే వాళ్ళందరూ లోపలికి వెళ్ళాలి. ఈరోజు జైలు ఫుల్గా హౌస్ఫుల్ బోర్డు పెట్టాలి జైలు ముందు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అది చెయ్యట్లేదనేదే కడుపు మంటగా ఉందంటున్నాను నేను. ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుందని అడుగుతున్నాను నేను. అదే చెప్తున్నాను. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రతిదానికి ఈ దీంట్లో మేము నాట్లేసే దీంట్లోని రోడ్లు తయారయ్యాయి అని చెప్పి ధర్నాలు చేసిన ప్రభుత్వం, ఆ ప్రభుత్వం దీనికి హయాంలోకి వచ్చేసరికి రోడ్లు నాట్లేసే స్థితికి వచ్చినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? నాట్లు వేసుకునే పరిస్థితి అంటున్నారు. ఒక్క దగ్గర మీరు ఏ జిల్లాలో లేకపోతే ఎక్కడైనా నేనే చెప్పాను కానీ మీరు ఇంకెక్కడ జరిగింది చెప్పండి నాట్లు వేసే పరిస్థితి? అంటే మీరు తెల్ల కాగితం అంతా వదిలేసి తూర్పుగోదావరి నేను అదే చెప్తున్నాను. విశాఖపట్నం, ఉమ్మడి విశాఖ, ఉమ్మడి తూర్పుగోదావరి బార్డర్ ఏవైతే ఉన్నాయో రంపచోడవరము, మాడుగుల వాటి ఏరియా, ఆ ఏరియాలో జరిగింది ఒకటి మాత్రమే. మిగతా ఎక్కడ జరిగే చెప్పండి? తర్వాత మొన్న ఫిబ్రవరికి జరిగింది. ముందు చూపించిన ఆ ఎగ్జాంపుల్స్ కూడా అక్కడే చూపించారండి, ఇంకెక్కడా చూపించలేదు. చెప్తున్న ఆన్సర్ ఏంటి? మీరు ఇందాక నుంచి నాట్లు అనేది ఒక్క జిల్లాయే. అది కూడా మీరు చెప్పక ముందే నేను చెప్పాను. ఇంకోటి కూడా చెప్పండి, ఇది ఒకటేనా ఇంకో దగ్గర లేదా అని చెప్పండి. అంత కాన్ఫిడెన్స్ గా చెప్పగలండి? తూర్పుగోదావరి, విశాఖపట్నం ఉమ్మడి జిల్లా కాకుండా మిగతాది కూడా అదే కాన్ఫిడెన్స్ గా చెప్పగలండి నాట్లు వేసినట్టుగా? ఈ రెండు జిల్లాలు నేను అదే అంటున్నాను. మీరు తర్వాత మొన్న ఫిబ్రవరికి వరకు జరిగింది. వాళ్ళు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది ఏంటంటే 17,200 కిలోమీటర్ల వరకు రోడ్లు వేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి బార్డర్ లో ఉండేవి ఏది? ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ కానీ, ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో కానీ వీటన్నిటికి కూడా బాగానే జరిగాయి. అవన్నీ కూడా మొన్న సంక్రాంతికి వెళ్ళి వచ్చిన వాళ్ళని ఎవరినైనా అడగండి, ప్రశ్నించండి. మీరు ఒక్క తూర్పుగోదావరి, విశాఖ ఉమ్మడి ప్రాంతం ఏదైతే ఉందో ట్రైబల్ ఏరియా, దాన్ని పట్టుకొని ఎగ్జాంపుల్ చెప్పండి. మచ్చ పట్టుకొని అదంతా ముందు వచ్చి రాట్లేయడానికి రెడీ అయ్యారు. గత ప్రభుత్వంలో ప్రతిసారి బడ్జెట్ టైంలో రంపచోడవరం కానీ ఇప్పుడు ఎవరు వేయడానికి వచ్చారండి చెప్పండి. తూర్పుగా ఇవి జనసేన కార్యకర్తలు కానీ లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు కానీ వాళ్లే కదా రోడ్డు మీదకి వచ్చింది. ఇగో ఇక్కడ ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఎందుకు ఆ ప్రాంతాల్లో రోడ్లు బాగున్నాయంటారా? ఇప్పుడు బాగున్నాయా? నేను అదే నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? నేను అడిగిన క్వశ్చన్ మీరు చెప్పండి ఫస్ట్. మీరు చెప్పక ముందే విశాఖ బెల్ట్ లో ఎప్పుడు రోడ్ల సమస్య ఉంటుందండి. దాన్ని ప్రతి సంవత్సరం గత ప్రభుత్వ హయాంలో అయితే బాగా హైలైట్ చేసి చూపించారు. అక్కడ రోడ్లు పాడైపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ భూమి సారం. అది ఎప్పుడు మాట్లాడరు, ఏ ప్రభుత్వంలోనే మాట్లాడరు. అక్కడ భూమి సారం బాగోక కింద నుంచి భూమి గుల్లగా అయిపోయి రోడ్లు
పాడైపోతున్నాయి. దీని గురించి శాశ్వత పరిష్కారం, దాని గురించి ఏ ప్రభుత్వం ఆలోచించట్లేదు. ఎందుకు ఆలోచించట్లేదు అంటారు? అదే ఓకే, ఇది అన్నారు బాగుంది. అంతేగా నేనేమంటున్నానంటే, మీరు ఒక్క మొలక లేచిందంటే ఒకటే పట్టుకుని అదే తిప్పి తిప్పి అడుగుతున్నారు. మీకు అర్థమవుతుందా? ఇంకా వేరే ఇప్పుడు మాట్లాడింది బడ్జెట్ కోసం. బడ్జెట్ లో ఏ జరిగినా ఏవే కేటాయించారనే దాని గురించి క్వశ్చన్. మీరు సంక్రాంతికి వెళ్లే వాళ్ళు, నేను ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంతకు ముందుకి సంక్రాంతికి నేను కూడా బై రోడ్ కారులో వెళ్ళిన వాడిని, ఇప్పుడు బై రోడ్ కారులో వెళ్ళిన వాడిని. మీరు నేషనల్ హైవేస్ మళ్ళీ చెప్పకండి, నేను చెప్పేది రూరల్ ఏరియా గురించి. రూరల్ ఏరియా గురించి కూడా చెప్తున్నాను నేను. లాస్ట్ టైం అంటే ఒక 3 years బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళు రోడ్లు బాగాలేక వాళ్ళ గతుకుల వల్ల వాళ్ళ ఫాదర్కి ఈ బ్యాక్ సీట్లో కూర్చున్నప్పుడు హ్యాండిల్ ఉంటుంది కదా, అది తగిలేసి చాలా అన్కాన్షియస్ అయిపోయాడు. అఫ్కోర్స్ అక్కడికి ఇంకో 6 నెలల్లో చనిపోయాడు కూడా. సో దాన్ని కూడా రోడ్ల వల్లే చనిపోయారు అనే దాకా కూడా హైలైట్ చేశారు. నేనే చెప్తున్నాను కదా. నేనేమంటున్నానంటే, ఒక తెల్ల కాగితం మచ్చ పట్టుకొని తెల్ల కాగితంతో వదిలేస్తున్నారే. సరే 17,000 కిలోమీటర్లలో 17,000 కిలోమీటర్లలో అసలు లేదు కదా. గుడ్డి కన్నా మెలనేమనండి, అసలు గత ప్రభుత్వంలో అసలు ఏం లేదు. ఎక్కడ ఒక రోడ్డు వేసారు చూపించండి, అది ఎందుకు మాట్లాడరు? అరే గుడ్డి కన్నా మెలనేం ఏదో జరుగుతుందిరా అనంటే అది ఆలోచించకుండా అసలు ఏం చేశారు. ఒకటి సింగిల్ లైట్ లోనో 2 సంవత్సరాలు కరోనా అయినా కూడా సంక్షేమ పథకాలు ఇంటికి వెళ్ళాయి, రేషన్ సామాన్లు ఇంటికి వెళ్ళాయి. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు రేషన్ దుకాణం ముందు నిల్చోట్లేదా లైన్లో? ఇప్పుడు నేను చెప్పబోతున్నాను పథకాల గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి. ఇంటికి వెళ్ళాయి అంటున్నారు కదా, 6 పర్టికులర్ డేట్ మెన్షన్ చేస్తాడు, ఏదో 1 or 2 తేదీల్లో. ఆ టైంకి కానీ ఇంట్లో లేకపోయినా, వాళ్ళు చావు కార్యమో శుభకార్యమో పక్క ఊరు వెళ్ళినా ఇంకా మళ్ళీ నెక్స్ట్ వెళ్ళి తీసుకొచ్చే స్కోప్ లేదు. ఇదే ఇంటింటికి వెళ్ళే కాన్సెప్ట్ మిగతా రాష్ట్రాలకి బుర్ర లేక, లేకపోతే వాళ్ళకి తట్టక? చెప్పండి. తెలంగాణలో ఎందుకు పెట్టలేదండి? మహారాష్ట్రలో ఎందుకు పెట్టలేదండి? తమిళనాడులో ఎందుకు పెట్టలేదండి? వాళ్ళకి బుర్రలు లేవా? గత ప్రభుత్వం వాళ్ళకే బుర్రలు ఉన్నాయా? 1వ తేదీన వస్తాడు వ్యాన్ వేసుకొని, ఆ రోజు ఇంటి దగ్గర ఉన్నామా, సాయంత్రం 5 గంటలకు, అది కూడా మీకు అర్థమైందా? ఉదయం అంతా ఉండి సాయంత్రం 5 గంటలు లేకపోతే ఇంకా ఆ రోజు ఆ నెల రేషన్ కట్టు. ఈవెన్ పెన్షన్స్ కూడా 1వ తేదీన వెళ్తేనే పెన్షన్. పొరపాటున వాడు అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే నో పెన్షన్. మా దగ్గర ఉన్న ఆఫీసుల్లో హౌస్ కీపింగ్ వాళ్ళు, లైలీ లేబర్ వాళ్ళు పెన్షన్స్ కోసం కంపల్సరీగా 1వ తేదీ సెలవు పెట్టుకుని ఊరు వెళ్ళేవారు అక్కడ పెన్షన్స్ కోసం. మీకు అర్థమవుతుందా? ఈ మైనస్లు ఎందుకు మాట్లాడరు? ఇంటికి వెళ్ళిందంటే పైగా వాడి ఇంటికి వెళ్ళింది ఏంటంటే వెహికల్ ఖర్చు. వాడు ఆ రోజు ఎవరో రేషన్ తీసుకోలేదు అనుకోండి, వాడు సినిమాకి వెళ్ళాడో, షికార్కి వెళ్ళాడో, పక్క ఊర్లో వాళ్ళ తాలూకా వాడు చనిపోతే ఊరు వెళ్ళాడో, ఇంకా ఆడికి రేషన్ లేదంట. ఆ మిగిలిన ఏం చేశాడంటే వాడు ఆ వెహికల్ ఖర్చు ఎక్కడదండి? ఇవన్నీ మాట్లాడరే. అంటే మిగతా వాళ్ళకి థాట్ రాదా? వీళ్ళకి వచ్చిన థాటే సూపరా? వస్తాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా 1 నుంచి 17వ తేదీ వరకు రేషన్ తీసుకోవచ్చు. ఒక్కొక్కరికి ఎప్పుడైనా అవకాశం. ఒకరికి సండే వీక్ ఆఫ్ ఉండొచ్చు, ఒకరికి మండే వీక్ ఆఫ్ ఉండొచ్చు. ఎవరికి ఎప్పుడు అవకాశం, ఒకటి ఉదయం అవుతుంది, ఒకటి సాయంత్రం అవుతుంది. లేదు 1వ తేదీన సాయంత్రం 5కి వస్తేనే ఇస్తాను, లేకపోతే లేదంటే ఎంతమందికి ఇచ్చినట్టు రేషన్? అలాగైతే దీన్ని ఇంటి వరకు వచ్చిందని మీరు కంఫర్ట్ గా మాట్లాడుతున్నారు. ఇంటి వరకు వచ్చింది. ఇప్పుడు రేషన్ ప్యాక్ ఇది ఎలా లైన్లు ఉన్నాయో గత అంటే వైసీపీ ప్రభుత్వం కాదు, ఇంతకు ముందు రేషన్ షాపుల్లో వెళ్ళి మేము కూడా రేషన్ షాపుల్లోకి వెళ్ళి రేషన్ తీసుకున్న వాళ్ళమే. పలానా టైం, ఈ టైంలోనే, ఈ టైం నుంచి ఈ టైం వరకే రేషన్ దుకాణం తెరిచి ఉంటుంది, ఆ టైంలో కిరోసిన్, ఆ టైంలో పంచదార ఇస్తున్నారంట అని చెప్పి అప్పుడు నిజంగానే ఆ వెసులుబాటు ఉండేదా? అంటే ఎప్పుడు వెళ్తే అప్పుడు, అంటే 9 to 5 గవర్నమెంట్ జాబ్ లాగా వెళ్ళి వాళ్ళు కూర్చొని కిరోసిన్ ఎగ్జాంపుల్ చెప్పారంటే మీరు ఈ మధ్యకాలంలో అసలు వెళ్ళలేదన్నమాట. ఈ 10-15 ఏళ్ళు మీరు కిరోసిన్ ఇవ్వడం మానేసి సుమారుగా 20 ఏళ్ళు అవుతుంది. కాదు, నేను ఎగ్జాంపుల్ గత ప్రభుత్వాలు ఇంకా ముందుకు వెళ్ళి చెప్తున్నాను. ఈ టైంలోనే వస్తే, ఈ టైంలోనే రేషన్ షాప్ కి వస్తే మేము రేషన్ ఇస్తాము. అవును, దానికి కొన్ని డేట్స్ ఉన్నాయి కదమ్మా. ఇంట్లోనే అదే నేను తెలుగులో చెప్పాను తల్లి, దానికి కొన్ని డేట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉదయం ఇక్కడ కూడా రేషన్ షాప్ ఏంటంటే ఉదయం 9 నుంచి 11 వరకు, మళ్ళీ సాయంత్రం 5 నుంచి 8 వరకు. ఏ రేషన్ షాప్కైనా వెళ్ళండి, జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం అని ఉంటుంది, దానికి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. మీరు ఎక్కడైనా చూసుకోండి. ఉదయం ఈ కొన్ని గంటలు, సాయంత్రం కొన్ని గంటలు, 1 నుంచి 15 తేదీలోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. క్లియర్? అది నేను ఇప్పుడు కొత్తగా పెట్టిన ఇది ఏది ముందు నుంచి ఉన్నది ఇదే.
ఏదైతే గత ప్రభుత్వం 19 నుంచి 24 మధ్యలో ఏపీ ప్రభుత్వం ఏదైతే ఇంటికెళ్ళి ఇస్తున్నామని చెప్పి గొప్పలు పోయారో దాంట్లో ఉండే లోటుబాట్లు మైనస్లు నేను చెప్తున్నాను నేను. ఓకే, అది కూడా మీరు అనొచ్చు, మరి ముసలి వాళ్ళు కదలలేని వాళ్ళకి హ్యాపీ కదా. మీరు 1% తీసుకొని మిగతా 99% గురించి ఆలోచించరే. ఆ 1%కి ఫేవర్ అవుతుంది, ఓకే. వాట్ అబౌట్ 99%? అది ఆలోచించాలి కదా. సో ఇక్కడ కూడా రోడ్ల విషయంలో కూడా కొన్ని దగ్గరలో మీరు అన్నట్టు ముందు రోడ్డు వేసేటప్పుడు సారవంతంగా చేస్తారు. నెక్స్ట్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కింద స్థాయిడు కక్కుర్తి పడితే ఆ అధికారికో లేదంటే ఆ పై ఓడుకో సమస్య లేదు, కానీ దానికి కూడా ఆడిట్ చేస్తారు. ఇప్పుడు మొన్న లడ్డు వ్యవహారమే తీసుకోండి. కింద స్థాయి వాడు ఎవడో టీటీడీ ఉద్యోగి కక్కుర్తి పడ్డాడు. వాడు కల్తీ నెయ్యో కొవ్వును నెయ్యో గాడిద గుడ్డు నెయ్యో ఏదో వాడాడు. గత ప్రభుత్వం హయాంలో జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో గత ప్రభుత్వం వాళ్ళు ఏం చేయాలి? ఆడు ఎవడైనా సరే ఎదవ అయితే, ఆడు మా పార్టీ వాడైనా ప్రభుత్వ ఉద్యోగి అయినా వాడిని శిక్షించండి. మేము ఆ తర్వాత అందులో ఏం లేదు, అంత బానే ఉంది. సబ్జెక్ట్ అందులో నెయ్యిలో ఉందో లేదో సబ్జెక్ట్ కాదు ఇక్కడ ఎగ్జాంపుల్. అదే మీరు జాగ్రత్త క్యాచ్ చేయట్లేదు. ఎగ్జాంపుల్ అనేది కింద స్థాయి కక్కుర్తి పడే దాని గురించి మాట్లాడుతున్నాను. మీరు మళ్ళీ నెయ్యి వైపు తీసుకెళ్లిపోతున్నారు టాపిక్. ఇప్పుడు టాపిక్ నెయ్యి కాదు. సో అది ఇప్పుడు మొన్న ముత్యాలమ్మ గుడి దగ్గర ఒక దుర్మార్గుడు వచ్చి కాలుతో తన్నాడు. ఆ మైనారిటీ వాళ్ళు వెంటనే వాళ్ళు మీటింగ్ పెట్టి ఏం చెప్పారు? వాడు మా ముస్లిం మతం వాడైనా ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు, వాడిని శిక్షించండి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవలేదా? ఇచ్చారు కదా. ఇక్కడ కూడా వాడెవడైనా సరే అని చెప్పొచ్చు కదా. అలా చెప్పలే. కల్తీ జరగలేదు, మేమేం తప్పు చేయలేదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయలేదు అని చెప్పి ఆంబట్ గారు అవన్నీ అవసరమా? ఇక్కడ కూడా ఆడెవడో ఏదో పని చేశాడండి, మా తెలియదు, మా పేరు వాడుకొని జగనన్న పేరు వాడుకొని చేశాడని ఒక మాట అనిస్తే అయిపోయిందిగా. అలాగే ఇక్కడ కూడా కింద స్థాయిడో లేదంటే కాంట్రాక్టరో సూపర్వైజరో మేస్త్రియో ఎవడో కరుకుడు పడచ్చు. దానికి ఏంటంటే మీరు అన్నట్టు సైంటిఫిక్గా కొండ ప్రాంతము కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాల దగ్గర భూమి కొంచెం దాన్ని ఏమంటారు మట్టి కూడా వసులుగా ఉంటుంది, జరిగిపోతుంది. భూసారం టెస్ట్ చేసే అక్కడ సీసీ రోడ్డు వేయాలా లేదా తార్ రోడ్డు వేయాలా, లేదు ఆల్మోస్ట్ వాళ్ళకి 5 feet కాంక్రీట్ వేసి అప్పుడు సీసీ రోడ్డు వేయాలా అనేది ఒక లెక్క ఉంటుంది. వీళ్ళు ఏం చేశారంటే దానికి కూడా నేను ఇలాగే మీరు ఏదైతే మాట్లాడితే అలా మాట్లాడి ఒరిజినల్ బయటకు వస్తుందో అప్పుడు నేను కూడా మేము మిత్రులు మాట్లాడుకున్నప్పుడు ఒక టీడీపీ అధికార ప్రతినిధితో ఇలాగే మాట్లాడాను. సార్ మీరు ఎంత రోడ్లు వేసారన్నారు కదా, మరి మొలకలు వచ్చాయని మీరే అప్పుడు అన్నారు, ఇప్పుడు మళ్ళీ మొలకలు వస్తున్నాయంట కదంటే, సార్ డిప్యూటీ సీఎం గారు వెళ్తున్నారని ఆగ మేఘాల మీద వేసాము, అది ఇంకా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయలేదు. బ్లీచింగ్ పౌడర్ వేసేసి అడవాడి చేసేది ఎక్కడైనా ఉండేదిగా. అప్పటికప్పుడు ఆయన కాన్వాయ్ వెళ్ళడం కోసం చేశామంటే అది ఇంకా మా దృష్టిలో ఉంది. మీరు 6 నెలలకి ఇది ఇప్పుడు నేను అడిగిన మాట తెలుసా, ఏదైతే సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో ఆయన వెళ్ళాడో అప్పుడు నవంబర్లోనో అక్టోబర్ నేను అడిగిన ఆ క్వశ్చన్ ఆయనకి, ఆ అధికార ప్రతినిధి అడిగితే ఆయన చెప్పింది, మీరు మళ్ళీ పోనీ ఇప్పుడు 2 నెలలు 6 నెలలు కాదు సార్, 1 year తర్వాత నన్ను అడగండి, మరి నన్ను కాలర్ పట్టుకుని అడగండి, అప్పుడు మాట్లాడదాం అన్నాడు. మరి ఇప్పుడు చెప్పండి, ప్రభుత్వం వచ్చి 1 year కూడా అవ్వలేదు, నేనే ప్రశ్నిస్తున్నాను వాళ్ళని. ఇప్పుడు ఏదైతే సోకాళ్ళు గత ప్రభుత్వంలో కాలర్ ఎగరేసుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడారో వాళ్ళందరూ వెచ్చలుడిగా తిరుగుతున్నారు. దానికి కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మొన్న ఒక లేడీ సిఐ గత ప్రభుత్వంలో పేర్లు అనవసరం చెలరైపోయి మాట్లాడిన ఆమె ఇప్పుడు కూడా అదే కండకావరంతో మాట్లాడుతుందంట. ఆమె ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే ఆగండి, ఇప్పుడు ఏమంటుంది, వాళ్ళు చేసిన తప్పును చూపించరు, కక్ష సాధింపు అనేస్తాడు సింపుల్గా. ఇది ఎలా జైలుకి వెళ్ళి వస్తే ఎలా ఫీల్ అవుతున్నారు తెలుసా, ఏదో స్వాతంత్ర సమరయోధుడు జైలుకి వెళ్ళి వచ్చాడు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. దానికి కూడా బయట రాగానే ఒక్కొక్కటి ఇలా దండాలు పెడితే వీడియోలు దండలు వేసేసి అన్న జిందాబాద్ ఏంటిది. సో వాళ్ళకి ఎందుకు క్రేజ్ ఇవ్వాలి? ఇప్పుడు కాన్సెప్ట్ బడ్జెట్ మీరు అన్నారు కాబట్టి లోటు బడ్జెట్ని పోర్చడం ఎలాగా, ఏవైతే గత ప్రభుత్వంలో చంద్రబాబు అంతకుముందు చేసిన ప్రభుత్వానికి ఏవైనా కొన్ని వచ్చాయో అవన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినవి ముందు రాబడుతున్నారు. ఓకే, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.